ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మి, మనం ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చేసి ఉండారు. చూడండి, అత్తయ్య గారు క్షమించేశారు. ఇక నుంచి ఇంట్లో ఏ అవసరం వచ్చినా ఒళ్ళొంచి మీరే పని చేయాల్సి ఉంటుంది. మీరు పెద్దింట్లో పని మనుషులు అయినా మీ స్థాయిని మించి ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు. అర్థమైందా? అట్టగేనమ్మా, అర్థమై ఉండాది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేస్తాం. సరే, జాగ్రత్త. అలాగేనమ్మా. ఏయ్, ఏంటి నాటకాలు? ఎందుకొచ్చారు ఇక్కడికి? ఈ ఇంట్లో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టిన మీరు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు, ఉండనివ్వకూడదనే వచ్చాను. ఓకే? ఆనంద, ఏంటిదంతా? తప్పదక్కా, పరిస్థితి అలాంటిది. ప్రీతి దృష్టిలో రోహిత్కి అనన్య కూడా భార్యని తెలియకూడదు. అందుకే నేను మౌనంగా ఉండిపోవాల్సొచ్చింది. నువ్వేం టెన్షన్ పడకక్క, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. ఉదయ్, తరుణ్. హాయ్ ఆంటీ. హలో. నమస్తే ఆంటీ. నమస్తే. ఎలా ఉన్నారు? వీఆర్ ఫైన్ ఆంటీ. దర్శన్కి ఎలా ఉంది? ఆ భగవంతుడి దయ వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెళ్ళి కలవండి. ఓకే ఆంటీ. శరణ్య, శరణ్య. అత్తయ్య గారు, దర్శన్ ఫ్రెండ్స్ వచ్చారమ్మా. స్నాక్స్ ఏమైనా చేసి పెట్టు త్వరగా. అలాగే అత్తయ్య గారు, బడలేసి పట్టుకెళ్తాను. ఉమ్. వచ్చిన వాళ్ళకి వేడివేడిగా వడలేసి పెడతావా శరణ్య? ఇప్పుడు ఆ వడలకు నీకు వడతిప్ప తగిలేలా చేస్తాను. కొంచెం కరివేపాకేస్తే బాగుంటుంది. ఆయనకిష్టం కూడా. కరివేపాకు లేదే, చెట్టుకు తెంపుకొని వస్తాను. ఈ సాల్ట్తో నీకు ఇవాళ ఇన్సల్ట్ జరగబోతోంది శరణ్య. అందరి ముందు జరిగే అవమానంతో నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి.
అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ, పర్లేదురా, తీసుకోండి. ఏమైంది ఉదయ్? అంటే అది సాల్టు. అయ్యో, ఉప్పు ఎక్కువ కలపడం ఏంటండి? నేను సరిగ్గానే చూసి కలిపాను. ఏయ్, ఇక చాలా ఆపని డ్రామాలు. కావాలని కదా ఇదంతా చేశావు? నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించడానికే కదా? అయ్యో. శాడిస్ట్ లాగా తినే వడల్లో ఉప్పు కలుపుకొని తీసుకొచ్చావు. అయ్యో లేదండి. అయ్యో, అయినా నేనెందుకు అలా చేస్తాను? ఎందుకు చెయ్యవు? ఏమైనా చేయగలవు, ఎంతకైనా తెగించగలవు. ఏం చేసినా నీ విషపు బుద్ధిని మాత్రం ఏదోలా బయట పెట్టకుండా ఉండవు, అంతే కదా? ఆహా, దర్శన్ పోనీలేరా, ఏదో పొరపాటున జరుగుంటుంది. ఈవిడ పొరపాటుగా ఏది చేయదు. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏం చేయాలో, ఎవరిని ఎలా సాధించాలో, అనుకున్నది ఎలా సాధించుకోవాలో ఇదంతా ప్రీస్క్రిప్టెడ్ రా. ఏవండి, ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? Shut up! ఇలా అందరి ముందు అమాయకంగా మొహం పెట్టి ఏం తెలియని దానిలా నటించొద్దు. నువ్వేంటో వీళ్ళెవరికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. వెళ్ళు. శేఖరం, వాచ్మెన్ శేఖరం, అమ్మగారు ఇలా రా. చెప్పండి అమ్మగారు. మీరు కూడా రండి.